ప్రైజ్ ది లార్డ్ అండి. భద్రాద్రి కొత్తగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. భద్రాద్రి కొత్తగూడెంలో మరి పోయిన నెల జూలై నుంచి అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు 2వ శనివారం జరుగుతుంది. మరి ఈ నెల ఆగస్ట్ నెలలో 2వ శనివారం అనగా ఆగస్ట్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్ అయిన భద్రాద్రి కొత్తగూడెంలో మరి ఈ ఆరాధన అద్భుతంగా జరగబోతుంది. రండి, మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని మీ కుటుంబాలను ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ఆగిపోయిన మీ జీవితాలను తిరిగి మరి అద్భుతంగా నడిపించడానికి ఈ తైలాభిషేక ఆరాధనలు ఎంతో తోడ్పడుతున్నాయి. మీ జీవితాలు కట్టబడబోతున్నాయి, మీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. కలిసి ప్రార్థిద్దాం. మరి దేవుడు తప్పక అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మరి దైవ సేవకుడు మరి చేతులెత్తి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అలాగే అనేకమైన సమస్యలు, బంధకాల నుంచి మరి బాధపడుతూ చాలా వేదనతో గురైన వారందరి కొరకు మరి ప్రతి సమస్య కొరకు ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా ప్రభు అనేకమైన కార్యాలు మరి జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో మిమ్మల్ని కూడా ప్రభు బలపరచనై ఉన్నారు. అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్. అలాగే విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. విజయవాడలో మరి ఆగస్ట్ 12వ తారీఖు అనగా 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కందుకూరి కళ్యాణ మండపం నందు జరగనై ఉంది. ఇంతకు ముందు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగి ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల మరి తిరిగి కందుకూరి కళ్యాణ మండపంలో ఈ ఆరాధన జరుగుతూ ఉండగా జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం నందు విజయవాడలో ఈ తైలాభిషేక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తోడుకొని రండి. అనేకమైన కార్యాలను మరి మనం చూడబోతూ ఉన్నాం. కలిసి మరి ప్రార్థన చేద్దాం. మన కుటుంబ చరిత్రను మార్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరికైనా మరి అడ్రస్ ఒకవేళ మీరు ఏదైనా అడ్రస్ తెలియని ఎడల మరి కింద ప్రేయర్ టవర్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మరి ప్రార్థన బృందం మీతో మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం దేవుడి మాటల ద్వారా ఎంతో తృప్తిని అనుభవిస్తూ ఉన్నాం కదా. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతున్నామండి. నిజంగా చెప్పాలంటే దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. ఆయన మాటల ద్వారా చాలా అద్భుతంగా నడిపించబడుతూ ఉన్నాం. ఇలాగనే ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానిస్తూ చాలా చక్కగా అందరం కలిసి ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి విడువడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, మన దేవుడు కనికరము గల దేవుడు. ఆయన ఎన్నటికీ మన చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదు. చూడండి, చాలా అనుభవాలతో మరి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక అనుభవాన్ని మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. మనం నమ్ముకున్న వారే, మనము బాగా ప్రేమించిన వారే, మనము ఎవరినైతే బాగా నమ్మామో ఇదిగో వారి దగ్గర నుంచి మనం తృణీకరణ చూస్తూ ఉన్నాం. చాలా పరిస్థితులు మరి మనకు అనుకూలంగా లేనప్పుడు మన చుట్టూ ఎవరు ఉండట్లేదండి. మరి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ ఎప్పుడు కూడా మనుషులే చూస్తూ ఉంటాం కదా. అంటే అన్నీ ఉన్నప్పుడు మనుషులు మనతో ఉంటారు. ఏమీ లేని సమయంలో మరి మన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, దేవుడు మాత్రం అలా కాదండి. ఆయన ఎన్నడూ కూడా మన చెయ్యి విడువని దేవుడిగా ఉన్నారు. ఆయన కనికరము గల దేవుడై ఉన్నారు. ఆయన కనికరము చూపించే దేవుడై ఉన్నారు. మనుషులు ఒక్కసారి చేసిన మరి ఆ తప్పును పదే పదే సార్లు జ్ఞాపకం చేసి ఇంకా మనల్ని చాలా
తృణీకరణ చేస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు, అంటే క్షమించని వారిగా ఉంటూ ఉంటారు. అవునా కాదా అండి? మనం చేసిన దాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నేను ఇంకెన్నడూ చేయను, నన్ను క్షమించమని అడిగినా, ప్రాధాయపడినా, పశ్చాత్తాపడినా క్షమించని వారిగా ఉంటూ ఉంటారు. అసలు కనికరం లేని వారిగా ఉంటారు. కానీ ప్రభు అలా కాదండి. ఆయన కనికరము గల దేవుడై ఉన్నారు. ఎప్పుడైతే మనం చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ, దేవా ఇదిగోండి మరొకసారి నేను ఈ పని చేయనయ్యా, నన్ను క్షమించు, నీ కనికరం నా పైన చూపించు, నా చెయ్యి విడవకయ్యా అని మనం ప్రార్థిస్తే ఆయన ఎన్నడూ మన చెయ్యి వదిలిపెట్టారండి. ఆయన కనికరము చూపిస్తూ అద్భుతకరంగా మనల్ని క్షమించి మరి అన్ని విషయాలు కృప చూపిస్తూ ఒక నూతనమైన వ్యక్తిగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మనుషులు పదే సార్లు మరి చేసిన దాన్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు. కానీ మనం చేసింది ప్రభు మర్చిపోయి మన పాపాలన్నీ క్షమించి ఆయన మనల్ని ఒక మనిషిగా తీర్చిదిద్ది అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. అంటే ఎన్నడూ కూడా ఆయన చెయ్యి విడువరండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి ఒక్కసారి వచ్చి, దేవా ఇదిగోండి ఈ పని ద్వారా నేను అవమానపరిచాను, ఈ పనిలో నిన్ను ఎంతగానో వేదన పెట్టాను, బాధ పెట్టాను, దుఃఖపరిచాను, నన్ను క్షమించయ్యా, మరొకసారి నేను తప్పు చేయను అని పశ్చాత్తాపడుతూ ప్రతి విషయంలో పశ్చాత్తాపడుతూ ప్రతి దాన్ని వదిలిపెట్టి దేవునికి ఏది అహిష్టమో దాన్ని విడిచిపెడితే ప్రభు చెయ్యి వదిలిపెట్టకుండా అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారండి. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ దుఃఖంలో, నీ బాధలో, నీకున్న ప్రతి బలహీనతలో, ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందిలో ఆయన సహాయకుడిగా ఉన్నారు. చూడండి ఈ ఉదయకాల సమయంలో ఎందుకంటే మరో మాటను కూడా మనం చూడగలుగుతాం. ఇక్కడ నిన్ను నాశనము చేయడు అని కూడా ఉందండి. అవునండి, ప్రభు మనల్ని నాశనం చేసే దేవుడు కాదు. ఆయన మాట విని అద్భుతంగా మనము మరి ఆయన వైపు చూస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని నడిపిస్తూ అద్భుతకరంగా మన జీవితాలను తయారు చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఎప్పుడు మనల్ని నాశనం చేసే దేవుడు కాదు. మన చేయి విడువరు. మనుషులు అది చేస్తారేమో, చేయి విడిచిపెడతారు, నాశనం చేస్తారు, తృణీకరిస్తారు, బాధ పెడతారు. కానీ ప్రభు మరి ఎప్పుడు కూడా మనల్ని మరి మన కొరకు మంచి ఆలోచించే దేవుడిగా ఉండి మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. యోనా తన జీవితంలో దేవుని మాట వినకుండా, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళకుండా, తన ప్రజల కొరకు వెళ్ళమంటే ఆయనకి ఇష్టం ఉన్నట్లుగా మరి తన సొంత ఆలోచనతో వేరే ప్రాంతానికి వెళ్ళాడు కదా. కానీ ప్రభు చేయవలసింది చేసి మరి యోనాని యోనా జీవితంలో ఒక మహా గొప్ప శ్రమను తీసుకొచ్చి మరి యోనాని మరి దేవుడే ఆ భయంకరమైన ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రభు కనికరించి ఆ ప్రమాదం నుంచి తప్పించి అద్భుతమైన రీతిలో మళ్ళీ తన ప్రజల వైపు తను ఎన్నుకొని అద్భుతంగా నడిపించారు. అంటే చూడండి, ప్రభు కనికరం మనం పశ్చాత్తాపడినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు నిజంగా మన పశ్చాత్తాపాన్ని ప్రభు ఏం చేస్తారంటే స్వీకరిస్తూ అద్భుతంగా మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. ఆయన చేయి వదిలిపెట్టరు. ఇదిగో ప్రతి విషయంలో ప్రభు కృప చూపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను తప్పించే దేవుడై ఉన్నారు. నీవు కనుక దేవుని మాట వింటే నిన్ను అద్భుతకరమైన శిల్పిగా దేవుడు తయారు చేస్తారు. నీ ద్వారా తన పనులు జరిగిస్తారు. నీ ద్వారా నిన్ను ఒక గొప్ప ప్రయోజకుడిగా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆలస్యం ఎందుకు, దేవుని మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. దేవుని దగ్గర మరి ప్రాధాయపడదాం. తన కనికరం మన పైన ఉండాలంటే తన మాట వినేవారిగా అన్ని విషయాలలో పశ్చాత్తాపడుతూ దేవుడికి ఏదైతే అయిష్టం వాటిని వదిలిపెట్టి ఆయన మాటను విన్నప్పుడు అద్భుతకరమైన జీవితాన్ని ప్రభు మన జీవితంలో ఉంచుతారు. ఇంకా ప్రార్థిద్దాం. ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయా అయ్యా. నీ ప్రజలైన మమ్మల్ని అయ్యా ఎప్పుడు కూడా చెయ్యి వదిలిపెట్టే దేవుడవు కాదు. నీ కనికరం మా పైన చూపిస్తూ అద్భుతంగా నడిపించే దేవుడవై ఉన్నావు. అలాగే అయ్యా ఇదిగోండి, మమ్మల్ని చెయ్యి విడవకుండా ఎప్పుడు కూడా నాశనము చేయకుండా మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా యోనా జీవితంలో అదే జరిగించావు అయ్యా. ప్రభా నినివే పట్టణస్థుల జీవితాల్లో కూడా వారు భయంకరమైన పరిస్థితులలో ప్రభా ఇదిగోండి నీకు ఇష్టకరము లేని జీవితాన్ని జీవిస్తున్న సమయంలో
అయా ఇదిగోండి వారు ప్రభా ఇదిగోండి వారి జీవితంలో భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చి అయా వారిని మీరు మార్చినందుకు స్తోత్రం. ఆ సమయంలో వారు ప్రభా అన్నిటిని వదిలిపెట్టి ప్రభా అన్నిటిని విడిచిపెట్టి ప్రార్థించారు ప్రభా, వారి జీవితాలను మార్చుకున్నారు. అప్పుడు వారిపైన మీ కనికరాన్ని చూపించారు, అద్భుతంగా నడిపించారు, వారిని విడిచిపెట్టలేదు, వారి పైన శాపాన్ని మీరు తీసుకొని రాకుండా అయా ఇదిగోండి అద్భుతమైన రీతిలో ప్రభా వారి జీవితాల్లో గొప్ప కార్యం చేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో అయా ప్రభా ఎంతమంది అయితే అడుగుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, వారికి ఉన్న ప్రతిదీ విడిచిపెడుతున్నారు. అయా నా విషయంలో ఇదిగో నేను చేసిన తప్పయ్యా, నేను చేసింది పాపము, నన్ను క్షమించి మరొకసారి చేయనని వాటిని విడిచిపెట్టి అయా పశ్చాత్తాపడుతున్నారు. వారి జీవితంలో అద్భుతం జరుగును కాక, మీ కనికరం ఉంచుతూ చెయ్యి విడవక అద్భుతమైన రీతిలో ప్రభావాన్ని ఇంకను నడిపించమని వేడుకున్నాం, ఇంకను కృప చూపించమని వేడుకున్నాం. అయా ఇదిగోండి ఎవరిని కూడా అయా ఇదిగోండి నశింపచేసే దేవుడు కాదయ్యా, అద్భుతంగా నడిపించే దేవుడు, వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అయి ఉన్నాం. అయ్యి మా ప్రియులందరి జీవితంలో కూడా ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే నీ సహాయాన్ని కోరుతున్న వారి జీవితంలో అద్భుతం జరిగిస్తూ గొప్ప కార్యం జరిగించమని, ప్రతి విషయంలో విడుదలను అనుగ్రహిస్తూ గొప్ప చేయమని వేడుకున్నాం. చేసిన పనులలో ప్రయత్నాల్లో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగునుగాక. ఈరోజు అయా చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. బయటికి వెళుతున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు రాకపోకలందు కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి అయా. ఇదిగోండి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, గర్భఫలాల కొరకు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండి మీకు మొరపెడుతున్నారు, వారి జీవితంలో అద్భుతం జరిగించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. బాధలతో, నిందలతో, అవమానాలతో, చాలా భయంకరమైన తృణీకరణతో ఉన్న వారి జీవితాల కృప కలుగును గాక, మీరే నడిపించండి, గొప్ప చేయమని వేడుకున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మీరు తోడే ఉండండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలకి మంచి జ్ఞానం తెచ్చండి, పెద్దవారికి మీరు తోడే ఉండండి, ఆయా వృద్ధులకు మీరు తోడే ఉండండి, క్షేమం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించండి. అనాథులను, విధవరాలను, వృద్ధులను అందరికీ మీరు తోడే ఉండండి, మీ కృప ప్రతి ఒక్కరి పైన ఉంచుతూ బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.